గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. నేడు క్యాబినెట్ భేటీ. సో ఇక్కడ చూడొచ్చు సార్, రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు మధ్యాహ్నం సచివాలయంలో జరగనున్నది. రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసే ఆలోచనలు ఉండగా నిధుల సమీకరణపై చర్చించనున్న సమాచారం. అయితే విషయం ఏంటిదంటే, మరి స్థానిక సంస్థల ఎలక్షన్తో పాటు మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయం కూడా చర్చించాలి అనేసి ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చిన విధంగా మరి ఉద్యోగాలలో భర్తీ చేయలేదు కాబట్టి మరి ఈ విషయం మరి మర్చిపోకుండా ఏ స్థానిక సంస్థ ఎలక్షన్ అనేసి ఈ ఒక్కదాని మీద ఫోకస్ పెట్టకుండా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి మాట్లాడాలి. నిధుల సమీకరణపై చర్చించాలనేసి సమాచారం. ఇక్కడ చూడొచ్చు సార్, స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటామనేసి ఇప్పటికే మంత్రి సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డితో స్పష్టం చేయడంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొన్నది. సో తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు నిర్వహిస్తామనేసి ఆదివారం పొంగులేటితో భేటీ అవ్వడం జరిగింది. స్థానిక ఎన్నికలు, రైతు భరోసా నేడు క్లారిటీ. మంత్రులతో భేటీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బనగచర్ల కాళేశ్వరం సహా కీలక అంశాలపై చర్చించే అంశం ఉంటుందనేసి ఈరోజు రావడం జరిగింది. జీపీఓలకు సంబంధించినటువంటి నియామకాలు జీపీఓలకు సంబంధించినటువంటి నియామకాలు గతంలో మనకు 7,000 పోస్టుల పైన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిర్వహిస్తారనేసి గతంలో చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు కూడా భర్తీ ఏం చేయలేదు. ఎవరైతే పాత విఆర్ఓ, విఆర్ఏ ఏదైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించి దాదాపుగా 3,500 పోస్టులకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి వారికి మాత్రమే ఇప్పుడు దాకా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి జీపీఓ నియామకాలు ఎప్పుడెప్పుడు చేపడతారనేసి అధికారులు చూడడం జరుగుతుందన్నమాట. గ్రామ పాలన అధికారుల నియామకాలు ప్రక్రియ అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అయినట్లుగా సాగుతుంది. ఆప్షన్ల స్వీకరణ, వడపోత పరీక్ష నిర్వహణ శరవేగంగా జరగగా ఈ నియామకంలో జాప్యం ఉత్తర్వుల శాపంగా మారింది. మరి పరీక్ష ఉత్తర్వుల్లో 163 మంది జీపీఓ మూల్యాంకన బాధ్యత రెవెన్యూ శాఖ నిర్వహించింది. మరి మొత్తానికైతే జీపీఓలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇప్పటి వరకు ఏం లేదండి. మరి గతంలో రెవెన్యూ మంత్రివర్యులు మరి ఖచ్చితంగా జీపీఓ నియామకాలు చేపడతామనేసి అన్ని గ్రామ పంచాయతీలు, జిల్లాల్లో జీపీఓలు ఖచ్చితంగా ఉండాలనేసి చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పటి వరకు రాలేదు. మరి ఈరోజు మాత్రము మరి దీని గురించి కూడా చర్చించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము రెవెన్యూ వ్యవస్థను బలోపేతం పటిష్టంగా చేయాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఖచ్చితంగా ఉండాలి అన్న సంకల్పంతో మరి పాత విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థను మళ్ళీ కొత్తగా పునరుద్ధరించి మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించి వాళ్లకు మళ్ళీ విధుల్లో తీసుకొచ్చారు. మరి మిగతా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్లో కూడా ఇప్పుడు ఖచ్చితంగా నియామకాలు చేపట్టాలనేసి ప్రధానంగా నిరుద్యోగుల నుంచి వచ్చినటువంటి ఒక డిమాండ్ అండి. ఖచ్చితంగా ఈరోజు భేటీలో ఖచ్చితంగా చెప్తారన్న ఉద్దేశంతో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది కాబట్టి మాట్లాడాల్సింది సార్. సో ఇదండి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్నాడు.